ప్రైజ్ ది లార్డ్. బ్రదర్స్ ఎక్కువ వాయిస్ వస్తుంది, సిస్టర్స్ రావట్లేదు. సో నా పేరు పల్లవి. యాక్చువల్లీ నేను సదాశివపేటలో ఉండేదాన్ని. సో ప్రెజెంట్ ఇప్పుడు మేము చందనగర్లో షిఫ్ట్ అయ్యాము. సో నేను నా సాక్ష్యం మొదలుపెట్టే ముందు అందరికి ఒక చిన్న ప్రశ్న ఇద్దాం అనుకుంటున్నాను. యవ్వనస్తులు బలవంతులా బలహీనులా? బలవంతులా? మరి సినిమాలు అంటారండి, పార్కులు అంటూ ఉంటారు, ప్రేమ అంటారు, లోక సంబంధింతో వెళ్తూ ఉంటారు, డ్రగ్స్ అంటారు, ఆల్కహాల్ అంటారు, స్నేహితులు అంటారు. బలవంతులా? ఓకే, నో ప్రాబ్లం, మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం దీని గురించి. సో యాక్చువల్లీ నేను ఒక విలేజ్లో ఉండేదాన్ని అండి. సో నేను కూడా మీలాగే చూస్తూ ఉండేదాన్ని ప్రపంచాన్ని. దేవుడు నాకు దీవించాడు చక్కగా, చక్కని ఆరోగ్యం, ఎందుకంటే సృష్టికర్త ఆయనే కాబట్టి అంతా చాలా బాగానే అవుతుందండి. సో లైక్ ఒక స్కూల్లో నాకు ఆల్మోస్ట్ అప్పుడు ఒక 8 years ఉందండి. 8 years ఏజ్లో నేను సెకండ్ స్టాండర్డ్ చదువుతున్నప్పుడు నాకు ఒక చిన్న ఫీవర్ వచ్చింది, నార్మల్ ఫీవర్. అది ఏ వైరల్ కానీ అలాంటిది కూడా కాదు, నార్మల్ ఫీవర్ వచ్చింది. ఆల్మోస్ట్ ఇలా ఈ మంత్ లైక్ సెప్టెంబర్ 1st week అలా టైంలోనే నాకు ఒక ఫీవర్ వచ్చింది. సో యాజ్ యూజువల్ అందరు పేరెంట్స్ చేసే పనే, చిల్డ్రన్ స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్లారు. అప్పుడు నాకు 8 years కాబట్టి. కానీ దురదృష్టవశాతం డాక్టర్ అనేవారు నాకు ఒక రాంగ్ మెడిసిన్ ఇచ్చేశారు. ఆ రాంగ్ మెడిసిన్ ఇవ్వడం వల్ల మొత్తం రివర్స్ రియాక్షన్ అయిపోయి బాడీలోన ఒక చాలా హీట్ ప్రొడ్యూస్ అయిపోయి ఒళ్ళు మొత్తం బొబ్బలు కాలిపోతే ఎలా వస్తాయి ఆ విధంగా ఒళ్ళంతా బొబ్బలేసేసి అలా కంట్లో కూడా వచ్చేసి కళ్ళు అనేటివి అలా మూసుకొని పోయాయండి. అసలు ఏం జరుగుతుందో ఎలా అవుతుందో మాకు ఎవ్వరికీ అర్థం కావట్లేదు. మేము హిందూగా ఉండేవాళ్ళము, మాకు తెలీదు అప్పుడు ప్రార్థన అంటే ఏంటి అవన్నీ అసలు ఏవి తెలియవు. సో అసలు కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. అందరూ అనుకుంటున్నారు ఇంకా అమ్మాయి ఉండదు, చనిపోబోతుందని. మేము హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను నన్ను, వాళ్ళందరూ నన్ను రిజెక్ట్ చేస్తున్నారు. సారీ అండి, అమ్మాయి కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది, ఈమె ఇంకా బతకదు. మేము ఇప్పుడు తీసుకొని అమ్మాయిని కన్సిడర్ చేసి మళ్ళీ అమ్మాయి చనిపోతే మళ్ళీ మా హాస్పిటల్కి బ్యాడ్ నేము. సో మీరేమనుకోకుండా మీ కూతుర్ని మేము తీసుకొని వెళ్ళిపోండి. హాస్పిటల్ మెట్ల మీద బోరుమంటే ఏడ్చేది మా తల్లి. ఏంటి, ఎలా అవుతుంది, ఏం జరుగుతుంది అని. ఏవేవో మొక్కులు, నార్మల్గా హిందువులో మొక్కులు వేస్తూ ఉంటారు, ఎక్కువ మొక్కుతారు, నేను అవి చేస్తాను ఇవి చేస్తామని. ఏవి ఫలించవు. నిజమైన దేవుడు ఎవరో మాకు తెలీదు. అప్పుడు మా పిన్ని గారు, ఆవిడ అప్పుడు క్రైస్తవుని నమ్ముకున్నారు. ఆవిడ ఒక్క ప్రార్థన చేశారు. ఒక ప్రార్థన చేయంగానే వెంటనే ఒక హాస్పిటల్ మమ్మల్ని కన్సిడర్ చేయడం జరిగింది. ఒక నార్మల్ హాస్పిటల్లో కన్సిడర్ చేయంగానే ఒక లైక్ మెల్లమెల్లగా లైక్ కుదుటపడడం అంటే ఒక ఆశ్చర్యరీతంగా తను మా అమ్మ ఒక స్పీకర్ ఆన్ చేసి ఆ ప్రార్థన అనేది వినిపించారు. అది ఎంత చక్కని ప్రార్థన అంటే లైక్ ఆ రోజు నేను ఫస్ట్ టైం విన్నాను. ఇంకా ఎలాంటి ప్రార్థన అంటే నాకు ఇంకా డాక్టర్తో అంత అవసరం లేకుండా అంత బాగా అనిపించింది. ఎస్, మీకు ఒక చిన్న వాక్యం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. యాకోబు 5వ అధ్యాయం 15వ వచనం. యాకోబు 5వ అధ్యాయం 15వ వచనం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఎంత చక్కని వాక్యంగా, చాలా. సో ఒక ప్రార్థన వల్ల అది ఎంత గొప్పగా దేవుడు దీవించారంటే మెల్లమెల్లగా ఆ బొబ్బలు అనేవి మారడం అనేది జరిగింది. యాక్చువల్లీ అది ఒక నరకంగా అయ్యేదండి. ఒక బెడ్ మీద పడుకుంటే ఆ బొబ్బల వల్ల నేను ఆ బెడ్కి అలా అతుక్కునేదాన్ని. రూపం అనేది మారిపోయింది. ఒక ఒళ్ళంతా చీము రక్తముతోటి అలా కారుతా రూపం లేక ఒక మాంసపు ముద్దలా కనిపించేదాన్ని. అంత భయంకరంగా నన్ను సాతాను అనేది పట్టుకోవడం జరిగింది. అలాంటిది ఒకే ఒక్క ప్రార్థనతోటి నా దేవుడు నన్ను
స్వస్థపరిచారు. హల్లెలూయా, హల్లెలూయా. సో డాక్టర్స్ అన్ని విధాలుగా నాకు చేయవలసింది చేశారు, కానీ చూపుని కాపాడలేకపోయారండి. ఎందుకంటే కళ్ళు అనేవి చాలా సెన్సిటివ్, మనకందరికీ తెలిసిందే. అవి తొందరగా దెబ్బతిన్నాయి. ఎన్నో ఆపరేషన్స్ చేశారు, చాలా ఖర్చు పెట్టారు, కానీ చూపుని కాపాడలేకపోయారు. ఇంకా ఇంకా మీకు తెలిసిందే, ఒక విలేజ్ ఏరియాలోన ఒక అమ్మాయికి అబ్బాయి కానీ ఎవరికైనా సరే ఒక లోపం ఉందంటే లోకులు ఎలా మాట్లాడతారో మీకు తెలిసిందే. ఎంత చిన్నపిల్ల తెలియకుండా కూడా అసలు ఏవి చూడకుండా వస్తారు, మాట్లాడతారు. ఏం పాపం చేసిందో, వీళ్ళ తల్లిదండ్రులు ఏం పాపం చేశారు అందుకే ఇలా అమ్మాయిందని అంటూ ఏదేదో అనేవాళ్ళు. నాకేం అర్థమయ్యేది కాదు, ఎందుకంటే నాకు 8 years అప్పుడు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు నాకేంటంటే ఎప్పుడు బయటికి వెళ్దామా, ఎప్పుడు ఆడుకుందామా, ఎప్పుడు నా హోంవర్క్ చేసుకుందామా అలా ఉండేది. కానీ ఏంటంటే నన్ను ఒక పేషెంట్ లాగా ఒక 4 గోడల మధ్యలోన ఒక యూనో అలా ఒక బెడ్ మీద ఒక పేషెంట్ లాగా నన్ను పడుకోబెట్టేవాళ్ళు. అమ్మ నాకు చదువుకోవాలని ఉంది, నాన్న నాకు ఆడుకోవాలని ఉంది, ఐ వాంట్ గో అవుట్ సైడ్, నేను బయటికి వెళ్ళాలి, నేను వెళ్తాను అంటే లేదు నువ్వు వెళ్ళలేవు, నీకు ఇప్పుడు కనపడదు, నువ్వు ఇక్కడ బంచి బయటికి వెళ్తే పడిపోతావు, కనపడదు చిన్న అనుకుంటూ అసలు వాళ్ళు ఏడుస్తూ నన్ను ఏడిపిస్తూ ఎంతో బాధతో ఉండేవాళ్ళం. వచ్చే వాళ్ళందరూ ఏదేవో మాట్లాడే వాళ్ళండి, ఎంతో ఇన్సల్ట్ చేసేవాళ్ళు నన్ను, మా పేరెంట్స్ని అతి ఘోరంగా. వాళ్ళని తిట్టేవాళ్ళు, ఏదేదో అనుకుంటూ అసహించుకుంటా. ఒక పల్లెటూరులో మీకు అందరికి తెలిసిందే కదండి, అంత ఘోరంగా అయ్యేదండి. మాట్లాడితే నేను బాగా ఏడ్చేదాన్ని, నేను వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళని మారం చేసేదాన్ని, చిన్నపిల్లని కాబట్టి. నువ్వు మాట్లాడొద్దు అనేసేవాళ్ళు, బయటికి వెళ్ళొద్దు అనేసేవాళ్ళు. మాటలు కూడా రావా, నేను బయటికి నాకు అర్థమేది కాదు. దేవా, నేను నేను ఏంటి, నేను ఇప్పుడు బ్లైండ్నా లేదా డెమ్నా లేకపోతే ఇంకేదైనా, అంత బాధతో ఉండేదాన్ని. ఇప్పుడు ఇంకా నాకు ఇంకా సొల్యూషన్ లేదా, ఇలా ఇంకొక 4 రోజుల మధ్యలోనే నా జీవితం అంటూ బాధతో ఉన్నప్పుడు నాకు ఒకసారి మా పిన్ని గారు మళ్ళీ గుర్తొచ్చారు. అడిగాను, ఆ రోజు మీరు ఏదో చేశారే, నాకు అది మళ్ళా వినాలని ఉంది, మీరు నాకు అది చెప్తారా, ఏదో పూజలా చేశారు, నాకు ప్రార్థన అని కూడా తెలియదు. అప్పుడు ఆవిడ చెప్పారు, నేను పూజ కాదు ప్రార్థన చేశాను అంటే. నేను మళ్ళీ చేయాలనుకుంటున్నాను, నాకు నాకు నేర్పించరా, ఏం తేవాలి, ఎలా చేయాలి అని అంటే. ప్రార్థన అంటే ఏదో కాదు, నువ్వేమీ తేవాల్సిన అవసరం లేదు, దేవునితో మాట్లాడు, అదే ప్రార్థన, ఆయనతో మనసు విప్పి మాట్లాడు అన్నప్పుడు చాలా ఏడుస్తూ, దేవా నాకు ఏం అర్థం కావట్లేదు, నాకు ఎలా అడగాలో కూడా తెలియదు యేసయ్యా, నన్ను నువ్వే కాపాడు తండ్రి అంటే ఏడుస్తూ 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 నన్ను వీళ్ళు ఏదేదో అంటున్నారు, నాకేం అర్థం కావట్లేదు, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, 4 గోడల మీద నాకు ఊపిరి ఆడట్లేదు, నేను బయటికి నన్ను తీసుకుని నాకు ఆడిపించరా, నాకు నడిపించరా అని అడిగి ఎంతో బాధతో ఏడుస్తూ అలాగనే ప్రార్థిస్తున్నానంటే. కుంటి వారినయ్యా నా కనులు తెరవవా, మూగవారినయ్యా నా స్వరము నీయవా, కుంటి వారినయ్యా నా కనులు తెరవవా, మూగవారినయ్యా నా స్వరము నీయవా, కుంటి వారినయ్యా నా తోడు నిలవవా, కుంటి వారినయ్యా నా తోడు నడవవా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా, నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీవు గగనంలో ఎవరికి చోటే లేదయ్యా, నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు గగనంలో ఎవరికి చోటే లేదయ్యా. సో అలా ప్రార్థన చేస్తూ నేను అలానే ఉంటున్నానండి. నా దేవుడు నన్ను ఎంతలా నా మొర ఆలకించారంటే,
ఆ రోజు నా జీవితం అదే రూమ్లో ఒక చిన్న గదిలో ఉంటుంది అనుకున్న నన్ను ఈరోజు నన్ను ఢిల్లీ వరకు నడిపించాడండి. నా దేవుడు వినేవాడండి, నా మొర ఆలకించేవాడు నా దేవుడు. నడలేను అనుకున్న దాన్ని నాకు డాన్స్ నేర్పించాడు, ఒక గొప్ప నాట్యాన్ని నాకు నేర్పించాడు. ఐ కెన్ డూ భరతనాట్యం, కూచిపూడి, వెస్ట్రన్, ఫోక్ డాన్స్ అన్నిట్లో నాకు చేయించాడండి. నాలో భయం, ఇంకా నాలో బలం లేదు అనుకున్న నాకు నా దేవుడు నాకు బాక్సింగ్, కిక్ బాక్సింగ్, కర్రసాము అన్నీ నేర్పించాడండి. చదవలేను అనుకున్న నన్ను నాకు ఇదిగోని బ్రెయిలీ, ఇది ఒక బ్రెయిలీ లిపి అనేది ఒకటి ఉంటుంది. దేవుడికి అలా నేను ప్రార్థించగానే బ్యూలా అని చెప్పి ఒక మ్యామ్ని రీహాబిలిటేషన్ సెంటర్కి మేము వెళ్ళాము. ఆవిడని పంపించి దేవుడు ఆవిడ ద్వారా మాట్లాడారు. ఒక లిపిని మాకు పరిచయం చేశారు. దీన్ని బ్రెయిలీ అంటారు. ఇందులో మీకు ఏం కనపడదు, కానీ ఇదేంటంటే ఒక చిన్న చిన్న డాట్స్లా ఉంటుంది. దీన్ని ఏంటంటే స్పర్శ ద్వారా మేము చదువుతూ ఉంటాము. ఇదేంటంటే అక్క ఒకసారి స్లేట్ తీసుకొస్తావా, ఇఫ్ యు డోంట్ మైండ్. ఒక చిన్న సూదిలా ఉంటుందండి. సూది మీద మనము ఒక పేపర్ పెట్టి గుచ్చుతూ ఉంటే అది ఏలాగైతే మనకు రిటర్న్ ఇస్తుందో ఇది ఒక స్లేట్లా ఉంటుంది. దీని లోపల ఇలా ఒక పేపర్ పెట్టి దీన్ని క్లోజ్ చేసేస్తే ఇక్కడ మీకు ఇక్కడ ఇక్కడ బాక్సెస్ లా కనిపిస్తుంది కదా, ఒక్కొక్క బాక్స్లోనే ఒక్కొక్క అక్షరం లాగా రాస్తే అది రివర్స్ మనకి వెనకకి ప్రింట్లా అవుతుంది. అది ఒక ఒక డాట్స్ లాగా రివర్స్ వస్తుంది. దాన్ని మేము స్పర్శ ద్వారా ఇది చదవడం అనేది జరుగుతుందండి. సో ఇప్పుడు నీకు ఇది కూడా వాక్యం కూడా మీకు అలానే చదివి చూడడం అనేది జరుగుతుందండి. సో ఆ విధంగా దేవుడు నాకు ఒక బ్లైండ్ స్కూల్లోనే జాయిన్ చేశాడు. ఇక్కడే బేగంపేట్ దేవనాథ్ ఫౌండేషన్ ఫర్ ది బ్లైండ్, ఈ రోజుకి అక్కడే ఉందండి. సో అక్కడ నాకు దేవుడు చదువు అనేది నాకు కల్పించారు. ఆ విధంగా నేను చదవడం అనేది కొనసాగింది. నా ఎక్కడైతే ఆగిపోయింది అనుకున్నానో సెకండ్ క్లాస్, అదే సెకండ్ క్లాస్ నుంచి నాకు మళ్ళీ దేవుడు నాకు చదువుకో అని చెప్పి నా చేతిలో ఈ బుక్ ఇది పెట్టి నన్ను మళ్ళీ చదివించారండి. అండ్ అక్కడికి వెళ్ళి నాకు ఇంకా కొత్త కష్టాలండి. లైక్ ఏమీ కనపడదు. అదేంటంటే హాస్టల్ ఏరియా, అమ్మ ఉండదు నాతో పాటు, కనిపించేది కాదు, ఎక్కడ ఏమున్నాయో తెలీదు. ఒక స్తంభాలు ఉండేది, పెద్ద హాల్, వెళ్ళేదాన్ని, నడుస్తూ వాటిని గుద్దేసుకునేదాన్ని, దెబ్బలు, భారము, అలా ప్రార్థన చేసేవాడిని. బట్ దేవుడు నువ్వు వెళ్ళొద్దు, ఆయన చేతిని అడ్డుపెట్టి నీకు మొబిలిటీ ట్రైనింగ్ ఇస్తున్నా అని చెప్పి స్టిక్తో నడవడం నేర్పించారు. అలా ఎన్నో 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 దేవుడు ట్రైనర్స్ ద్వారా నాకు నేర్పించి నన్ను అలా నడిపించుకుంటూ వచ్చారు. నేను అనుకున్నాను, దేవుడు నన్ను ఎంతగా దీవించాడే, నేను నార్మల్ స్కూల్ ఎందుకు చదువుకోకూడదు? ఇప్పుడు మన మామూలుగా పిల్లలందరూ చదువుతున్నారో ఆ స్కూల్లో నేను చదివితే ఎలా ఉంటుంది? నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కదా అనుకుంటూ ఒక నార్మల్ స్కూల్లో కోసం అని అడ్మిషన్స్ కొని వెళ్ళాను. మన పెద్ద పెద్ద స్కూల్స్ ఉంటాయి కదండి, చైతన్య, శ్రీ చైతన్య కాలేజ్ స్కూల్స్ అండ్ నారాయణ స్కూల్స్, వాటికి వెళ్ళి అడిగానండి. నేను చదువుకోవాలనుకుంటున్నాను, నాకు 8th స్టాండర్డ్ కోసం అడ్మిషన్, నేను చదువుకుందాం అనుకుంటున్నాను, నాకు అడ్మిషన్ ఇవ్వరా అంటే, సారీ అమ్మా, మాది ఆ స్కూల్ కాదు, మేము ఇవ్వలేము, మా క్లాస్ ఎక్కడో 3rd ఫ్లోర్లో ఉంది, నువ్వు అక్కడికి ఎలా ఎక్కుతావు, మా టీచర్స్ వేరు, నీకు చెప్పలేరు, నువ్వు యాక్చువల్లీ ఈ స్కూల్కి చెందిన అమ్మాయి కాదు, దయచేసి వెళ్ళిపో అని చెప్పి అసలు మోమాటం లేకుండా వెనక్కి తిప్పేసేవాళ్ళండి. నేనేమో మా అమ్మని అడిగి, అమ్మ ఎందుకమ్మా, నేను చదివాను కదా, వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెప్తున్నాను కదా, వాళ్ళు ఎందుకు నన్ను నమ్మట్లేదు అనుకొని తను ఏడిచేది. ఇంకా ఇద్దరము ప్రార్థించామండి. అలా చేస్తూ ప్రార్థిస్తూ అది ఎండాకాలము, ఎండట్లోన ప్రార్థిస్తూ నడుస్తూ వెళ్తే ఒక స్కూల్ కనిపించింది, MNR స్కాట్స్డేల్ అని, ఇండో ఇంగ్లీష్ హై స్కూల్. అక్కడ ప్రార్థన ఇలా చేసామో లేదో ఒక మ్యామ్ బయటకు వచ్చి, నిన్ను సార్ పిలుస్తున్నారు, లోపలికి రండి అమ్మా అని. వెళ్ళగానే, అమ్మ నీకు అడ్మిషన్ కన్ఫర్మ్, నువ్వు డైరెక్ట్గా వెళ్ళి క్లాస్లో కూర్చో. హల్లెలూయా. ఎస్. ఇంకా ఆయన నువ్వు ఏ క్లాస్ చదువుతావు అది కూడా ఏం అడగలేదు, డైరెక్ట్గా అమ్మ నువ్వు వెళ్ళి కూర్చో అన్నట్టుగా తాతకని ఎంతో సపోర్ట్ చేశారు. దేవుని కృప ద్వారా చక్కని అడ్మిషన్ నాకు దొరికింది, చదువుతున్నాను, అంత బాగానే అవుతుంది. నార్మల్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సైన్స్ ఇవన్నీ సబ్జెక్ట్స్ థియరీయే ఉంటాయి కాబట్టి
చదవడం అనేది బాగానే అయిపోతుంది. కానీ ఒక సబ్జెక్ట్ ఉంటుందండి, మ్యాథమెటిక్స్. సో అది మ్యాథ్స్ వచ్చేసరికి బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కన కనపడదు. సో నాకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసేది నాకు అర్థమయ్యేది కాదు. అడిగేదాన్ని అందరినీ, మా మాస్టర్ని అడిగేదాన్ని, నాకు నా చేయి మీద రాసి చెప్పగలుగుతారా మాస్టర్ గారు, టీచర్ నాకు అర్థం కావట్లేదు, నాకు చేయి మీద ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని అంటే, సారీ అమ్మ నాకు వేరే క్లాసెస్ ఉన్నాయి, నాకు లీజర్ టైం లేదు అని. అలా బయట ట్యూషన్స్ అవైలబుల్గా లేవు అప్పటికి. అందరూ ఇలానే రిజెక్ట్ చేస్తున్నారు. ఏ అమ్మాయికి ఎలా చెప్పాలో మాకు తెలీదు, ఎలా చెప్తే అర్థమవుతుంటే, లేదు లేదు మీరు నాకు ఇలా చెప్పండి, నాకు ఇలా అర్థం చేసుకోగలుగుతానని వాళ్ళకి క్లియర్గా చెప్తున్నా సరే వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ అనేది పే చేయట్లేదు. అంటే నాకు వాళ్ళకి ఆశ అనేది లేదు నాకు చెప్పడానికి. ఎలా అంటే దీనికంటే ఒక్కదాన్ని కూర్చోవాలి, అదే ప్లేస్లో ఇంకొక ముగ్గురు నలుగురు చెప్పేస్తే పని అయిపోద్ది కదా అని నేను అన్నాను. ఎందుకు ఇంకా దేవుడితో చెప్పాను, ఇంకా ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి, ఎవరు చెప్పట్లేరు, మాస్టర్ని అడిగినా మాస్టర్ పట్టించుకోవట్లేదు. అన్ని సబ్జెక్టులు వచ్చు, ఆ ఒక్క సబ్జెక్ట్ మాత్రం రాదు. ఒక్క సబ్జెక్ట్ చాలు మొత్తం అన్నిటిని అంటే మనకి బ్యాక్లాగ్ ఉంచడానికి అలా. సో దేవా నాకు చదువుకోవాలనే ఆశతో ఉన్నానయ్యా, అందుకే మీ కృప ద్వారా నేను ఇంతవరకు చూపించండి, నాకు ఆ శ్రద్ధ నా పట్ల చూపించట్లేరు. మామూలు పిల్లలకి కొట్టి మరీ నేర్పిస్తున్నారు, కూర్చోబెట్టి మరీ బాగా ఎంత మీకు తెలిసిందే కదండి, పనిష్మెంట్స్ ఇచ్చి మరి నేర్పిస్తుంటారు స్కూల్స్లలో, అంతలా నేర్పిస్తున్నారు. నేను నా అంతగా నేను వెళ్ళి అడుగుతుంటుంటే కూడా వాళ్ళు నా అక్కడికి శ్రద్ధ చూపించట్లేదే. ఏం తప్పు చేశానయ్యా, నేను ఎందుకయ్యా ఇలా అయిపోయింది, దేవా నాకు సహాయం చెయ్యట్లేదు, నాకు సహాయం చెయ్యండి అయ్యా, సహాయం చెయ్యండి అయ్యా, సహాయం చెయ్యండి అంటూ ప్రార్థిస్తూ పడుకున్నానండి. ఇంకా నాకేం అర్థం కాలేదు. పొద్దునైతే తెల్లవారితే ఎగ్జామ్ నేను రాయాలి, నాకు నాలెడ్జ్ లేకుండా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళలేము. అలా బాధతో ఏడుస్తూ పడుకున్నానండి. పడుకునేసరికి నా ప్రభువైన యేసు ప్రభు లైక్ నా నార్మల్గా ఒక కళ వచ్చిందండి. ఒక మనిషి లైక్ ఒక వ్యక్తి తెల్లని వస్త్రాలతోటి వచ్చారు. నేను ఒక బెంచ్ మీద కూర్చున్నాను. తను ఆ వస్త్రాలతో వచ్చి తన చేతిలో ఒక చిన్న నోట్బుక్ ఇలాంటిదే, దీనికన్నా కొంచెం చిన్నదే ఉంది, ఒక చేతిలో ఒక చిన్న పెన్సిల్ పట్టుకొని నా ముందుకు వచ్చారు. నేను అనుకున్నాను మాస్టర్ ఏమో, ఎవరో టీచర్ వచ్చినట్టున్నారు. సో మామూలుగా మన స్కూల్లో టీచర్స్ వస్తే మనం అందరం లేచి గుడ్ మార్నింగ్ ఏవో చెప్పుకుంటుంటాం. సో అదేవిధంగా నేను కూడా లేచి అది చెప్తున్నాను. లేదు నువ్వు కూర్చో అనుకుంటూ నా ముందు కూడా నా పక్కనే వచ్చి కూర్చొని, ఇదిగో నీకు నేను నేర్పిస్తున్నానని చెప్పి మ్యాథ్స్లో నాకు ఆ ఎగ్జామ్ కావాల్సిన పోర్షన్ మొత్తము స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రతీది అక్షరం ఇది కాకుండా ప్రతీది నాకు ఇలా చూపిస్తూ నేర్పిస్తూ నాకు పూర్తిగా పోర్షన్ అనేది ఫినిష్ చేశాడు దేవుడు. అది ఎలా అండి, కళ ద్వారా, కళలోకి వచ్చి నేనేమో సార్ నాకు తెలియదు, నేను గుర్తుపట్టలేకపోతున్నాను. నాకు సార్ ఓకే సార్ ఇది నాకు కొంచెం డౌట్గా ఉంది, ఇది మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారా అంటే నేను రిపీట్ చేస్తాను, ఇదిగో. ఎంతో ఓపికతోటి అలాగ చెబుతూ, గొప్ప ఓర్పండి, ప్రేమతో ప్రతీదీ నాకు చెప్తూ అలానే చెప్తున్నాడు. అండ్ అట్ ది ఎండ్ అయిపోయింది, ఓకే పల్లవి యూర్ డన్, అయిపోయింది ఇంకా మేము అని చెప్పేసి నాకు బుక్ క్లోజ్ చేసేసి ఇంకా నేను ఇలా నిల్చొని అన్నాను, సార్ నాకు ఇంకొక చిన్న డౌట్ ఉంది సార్. యాక్చువల్లీ ఏంటంటే నాకు ఆశగా ఉంది, నాకు ఐఏఎస్ అవ్వాలని నా కోరిక, కానీ నేను ఇప్పుడు ఒక 8th స్టాండర్డ్ మ్యాథ్స్ చేయలేకపోతున్నానే, మరి నేను ఐఏఎస్ అవ్వగలుగుతానా అన్నప్పుడు నా దేవుడు నా కళ్ళల్లోకి చూసి ధ్యాస అని ఒక పదం చెప్పారండి. ఆ కళ్ళు నేను చూస్తున్నప్పుడు లైక్ నేను అక్కడికి జనరల్గా నాకు అప్పటి వరకు నాకు కళ్ళలో కూడా కనిపించేది కాదు, అలా ఉండేది. కానీ ఆ కళ్ళలో నాకు ప్రతి అక్షరం కనిపిస్తుంది. అండ్ ఆ కళ్ళులో ఆ కళ్ళు నల్లని గుడ్డు ఉంటుంది కదా, ఆ నల్లగడ్డ లోపల చూస్తుంటే అసలు ఆ పూర్తి మన ప్రపంచం, ద వరల్డ్, ద యూనివర్స్ మొత్తం కనిపిస్తుందండి. అలా ఉందంటే నీ కళ్ళుగా నేను ఉన్నప్పుడు నీకు భయమేలా అన్నంత విధంగా నా కళ్ళతో నీకు ప్రపంచాన్ని చూపిస్తాను అన్నట్టుగా ఆయన కళ్ళ ద్వారా ఎంతగా నేను అప్పుడు అన్నప్పుడు లైక్
మీరు మీరు యేసు ప్రభువే కదా, మీరు నా జీసస్ కదా అని అన్నప్పుడు ఇంకా అలా చీకటి అయిపోయింది. అండ్ ఐ వాజ్ గోయింగ్ టు హోల్డ్ హిమ్. ఇంక నాకు మెలకు వచ్చింది, అంతా అయిపోయిందండి. దెన్ నేను ఇంకా నెక్స్ట్ డే ఎగ్జామ్కి వెళ్ళాను. ఎగ్జామ్ రాయడం చక్కగా రాసేసాను, అంతా అయిపోయింది. రిజల్ట్స్ రానే వచ్చాయి. అండ్ ఎంత అద్భుతంగా అంటే ఆ రిజల్ట్స్ చూసి మా మాస్టర్ ఎవరైతే నన్ను రిజెక్ట్ చేశారో ఆ మాస్టర్ చూసి షాక్ అయిపోతున్నారు. నువ్వు ఎక్కడైనా చూసి రాసావా అన్నారు. అంటే సార్ నాకు చూసి రావడానికి ముందు నాకు కనపడాలి కదా సార్ అన్నాడు. అంటే అవును కదా అనుకుని మళ్ళీ వెనక్కి, నీకు ఎవరైనా చెప్పారా అంటే చెప్పారు సార్ అని. ఎవరు చెప్పారు అంటే, నాకు ఆ రోజు రాత్రి ఒక గ్రేట్ మాస్టర్ వచ్చాడు సార్, ఆయన ఒక పెద్ద ప్రొఫెసర్ సార్, ప్రొఫెసర్లకే ప్రొఫెసర్ సార్, ఆయన వచ్చి నాకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశారు. అవునా, ఎవరైనా అంటే నా ప్రభువైన నా యేసుక్రీస్తు. అని అనగానే ఆయన షాక్ అయిపోయి నిజంగా అని నమ్ముతున్నారు. అండ్ ఆయనకి ఇంకా ఆ రోజు చెప్పడం అనేది జరిగింది. ఆయన అద్భుతాన్ని తన కళ్ళారా చూసి ఆ రోజు ఆ గాస్పిల్ షేర్ చేయడం, ఫస్ట్ గాస్పిల్ ఆయన ద్వారా స్టార్ట్ అయిందండి. అండ్ యా, అండ్ దేవుడు, సో మన మొర, దేవుడు అనేది అద్భుతకరుడు అండి. ఆయన వల్ల కానిదంటూ ఏది లేదు, ఏది ఉండదు. సో ఇంకా ఆ రోజుతోటి దేవుడు నన్ను ఇంకా 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 దీవిస్తూ వెళ్ళారండి. ఒక చిన్న వాక్యం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సామెతలు 14:26, 14వ అధ్యాయం 26వ వచనం. యెహోవాయందు యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును. బహు ధైర్యం పుట్టించు. ఇంత అండి, ఎంత ధైర్యం, చాలా మనం దాని లెక్కలేనంత ధైర్యం పుట్టించు. యా ఎస్ యా. సో దేవుడు ఇంకా ఆ ధైర్యం నాలో నింపి నన్ను ఇంకా ఎంత ముందుకంటే అండి, ఇంకా నేను చేయలేని అనుకున్నవన్నీ నాతో చేయిస్తున్నానండి. స్పోర్ట్స్లో నన్ను అది చేస్తూ, డాన్స్ దాంట్లో కానీ, ఎస్సే రైటింగ్లో నేను మా స్కూల్లో ఐ వాజ్ అ గోల్డ్ మెడలిస్ట్. అదే స్కూల్లోన నా సీనియర్స్ అందరు కూర్చున్నారండి. సీనియర్స్ అందరు ఎంతోమంది ఉన్నారు. నా 10th క్లాస్ వాళ్ళు నా సీనియర్స్ అందరు ఉన్నారు. వాళ్ళతో పాటు నేను కూర్చొని రాశాను ఎస్సే రైటింగ్ కాంపిటీషన్. నా దేవుడు నా చేయి పట్టుకుని ఎంత చక్కగా నాతో చెప్పించారంటే, నా ద్వారా పలికిచ్చారంటే ఆ ఎస్సే. ఆ రోజు ఆ గోల్డ్ మెడల్ చూసి, దేవా ఇది కేవలం నీ ద్వారా సాధ్యమయ్యా అనుకున్నాను. ఆమేన్. ఎస్. అండ్ ద నెక్స్ట్ మూమెంట్ అంతా అయింది. దేవుని కృప ద్వారా నా 8th స్టాండర్డ్ ఫినిష్ అయిపోయింది, 9th అయిపోయింది, 10th అయిందండి. 10thలోన నాకు 90% తోటి దేవుడు నన్ను దీవించాడు. అండ్ అప్పట్లోన ఒక మల్టీ టాలెంటెడ్గా నన్ను దేవుడు నిల్చోబెట్టినప్పుడు, అండ్ నేను అప్పుడు పేపర్లో కూడా రావడం అయింది ఎస్ఏ గోల్డ్ మెడలిస్ట్ అని చెప్పి. అండ్ అది అయిన తర్వాత నా స్కోర్ని చూసి కొన్ని స్కూల్స్ వచ్చాయండి. ఏ స్కూల్స్ అండి, గెస్ట్ చేయగలుగుతారా? ఎవరైతే రిజెక్ట్ చేశారో శ్రీ చైతన్య, నారాయణ, వాళ్ళ నా దగ్గరికి వచ్చి, అమ్మా మా స్కూల్లో 10th స్టాండర్డ్ బ్యాచ్ ఉన్నారు, మా స్కూల్లో ఆల్మోస్ట్ ఒక 40 బ్రాంచులు ఉన్నాయి, 40కి పైన బ్రాంచులు ఉన్నాయి, వాళ్ళందరూ ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళందరికీ నువ్వు వచ్చి మోటివేషనల్ స్పీచ్ ఇస్తావా అన్నారు. అడ్మిషన్ ఒక స్టూడెంట్గా జాయిన్ అవుతా అంటేనే నా వాళ్ళు నన్ను రిజెక్ట్ చేశారు. అలాంటిది వాళ్ళే నా ఇంటి దగ్గరికి వచ్చి ఇలా అడిగినప్పుడు నా దేవుడు అనుకున్న, దేవా ఎక్కడైతే కోల్పోయానో అక్కడ నాకు ఉన్నతమైన స్థితి, నేను అడ్మిషన్ అడిగాను, నువ్వు వాళ్ళందరి ముందు నాకు మోటివేషనల్ స్పీకర్గా నన్ను ఉంచావు నా దేవా అనుకున్నాను. ఎంత గొప్ప కార్యం అని, ఆయన చిత్తం ఎంత గొప్పది, ఆయన దీవెనలు ఎంత గొప్పది, ఆయన అద్భుతకరుడు కదండి. ఎస్. సో ఆ విధంగా దేవుడు దీవించడం అని జరిగింది. సో వాళ్ళందరికీ ఇక్కడ ఎంతమంది అయితే 40 బ్రాంచెస్ ఉన్నాయో వాళ్ళందరికీ మోటివేషనల్ స్పీచెస్ ఇవ్వడము, అండ్ వాళ్ళకి ప్రిపరేషన్ పట్ల ఎలాంటి ట్రిక్స్ ఇవ్వాలో, ఎలాంటి ట్రిక్స్ ఫాలో అవ్వాలో, అండ్ వాళ్ళకి గైడెన్స్ని కానీ, సిలబస్ని ఎలా ఫినిష్ చేయాలో అవన్నీ దేవుడు నా చేత చెప్పించారు. ఎలా అయితే నాకు దేవుడు ప్రిపేర్ చేశారో అవన్నీ వాళ్ళతో షేర్ చేసుకోవడం అనేది జరిగింది. అండ్ ద పీపుల్ ఆర్ లైక్ వెరీ ప్రైజింగ్.
వాళ్ళు అలా ప్రేజ్ చేస్తున్నప్పుడు నాకు దేవుడు మాత్రమే కనిపిస్తున్నాడండి. దేవా, ఈ ప్రైజెస్, ఈ క్లాప్స్ ఇవన్నీ మీకే చెందును తండ్రి. ఇదంతా మీకు సాధ్యమే. ఇది మీరు, మీ చిత్తము తండ్రి అనుకున్నాను. దెన్ అండ్ అది అయిపోయిన తర్వాత నాకు శ్రీ గాయత్రిలోనే నాకు సీట్ వచ్చింది. నార్మల్గా అక్కడ జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఇంటర్ కోసం అండి, ఇంటర్మీడియట్ కోసము. అండ్ నాకు అది కూడా బాగానే దేవుని కృప ద్వారా చక్కగా నడుస్తుంది. నాకు అరౌండ్ లైక్ ఫెబ్ మంత్లోన దేవుడు నాకు ఒక పిక్చర్ చూపిస్తున్నారు. అంటే ఒక నెంబర్ చూపిస్తున్నారు, 482 అని. అది జనరల్గా స్కోర్ అండి, 482 అని. సో నేను మా అక్కకి మా అమ్మకి చెప్పాను, అమ్మ నాకు ఇలా దేవుడు చూపిస్తున్నారు, నాకు ఒకటి 482 అనేది ఒకటి కనిపిస్తుంది. మేబీ నాకు ఈసారి నాకు ఈ స్కోర్ రావచ్చేమో అమ్మ అని. అంటే మంచిదే కదా తల్లి అని కొంతమంది, ఇంకొంతమంది లైక్ వేరే చెప్పినప్పుడు ఓకేలే అన్నట్టు కొంచెం డౌట్గా. అంటే అప్పటికి అమ్మ వాళ్ళు కూడా ఇంకా అంతగా రాలేరు. సో ఆ విధంగా అన్నారు. అండ్ వస్తే మంచి సంతోషమే అన్నట్టుగా ఉన్నారు. అండ్ ద నెక్స్ట్ మూమెంట్, నెక్స్ట్ మంత్ మార్చ్లో ఎగ్జామ్స్ అయ్యాయి. నెక్స్ట్ ఇంకా లైక్ రిజల్ట్స్ వచ్చాయి ఆ తర్వాత. కానీ తీరా చూస్తే మార్క్స్ 430 వచ్చాయి. ఐ వాజ్ లైక్, నేను అనుకున్నాను మేబీ నేను ఊహించుకున్నానా, ఎందుకు ఇలా అయింది అనుకున్నాను. పోన్లే దేవా, నీ చిత్తమే జరుగును గాక, నువ్వేదో ఇస్తే నాకు అది తృప్తి. 430 ఏం చక్కుని స్కోర్ కాదు, నువ్వెంత ఇస్తే అంత సంతోషం తండ్రి. ఫెయిల్ ఇక్కడ ఏ సబ్జెక్ట్లో అవ్వలే, 430 వచ్చిందంటే ఇట్స్ గుడ్ స్కోర్, థ్యాంక్ యూ అని చెప్పేసి ఐ వాజ్ లైక్ దాట్. అండ్ తర్వాతకి ఇంప్రూవ్మెంట్స్ రాశానండి. ఎందులో అయితే తక్కువ మార్క్స్ వచ్చాయో అందులో ఇంప్రూవ్మెంట్స్ రాశాను. జనరల్గా మనం ఇంప్రూవ్మెంట్స్ రాస్తే మ్యాక్సిమం 10, 16, మహా అయితే 20 మార్కులు పెరుగుతాయి, దానికి మించి పెరగవు. కానీ ఆ రోజు రిజల్ట్స్ వచ్చాయి, ఇంప్రూవ్మెంట్స్ రిజల్ట్స్ వచ్చాయి. అప్పుడు చూస్తే ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే, అప్పుడు కరెక్ట్గా 1 మార్క్ పెరగకుండా 1 మార్క్ తగ్గకుండా 482 అనేది వచ్చిందండి. ఎస్. సో ఆయన ఎంతగా దీవించారంటే అంతగా దీవించారండి. అంతగా పరిపూర్ణంగా ఆయన నాకు అంటే నన్ను గైడ్ చేస్తూ, నీకు నేను ఉన్నాను, నీకెందుకు భయమేలా అన్నట్టుగా అంత చక్కగా దీవిస్తూ ఆయన కృప ద్వారా నడుస్తూనే అలానే వెళ్ళడం అయింది. ద నెక్స్ట్ మూమెంట్ నేను సాక్ష్యం చెప్పాను, దేవుడు ఇంకా ఇంకా దీవిస్తూ వచ్చారు. అండ్ తర్వాత లైక్ ఇంటర్మీడియట్ తర్వాత మళ్ళీ ఫినిష్ అయిపోయింది. ద నెక్స్ట్ సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది. అండ్ ఆల్మోస్ట్ ఫస్ట్ ఇయర్ అప్పుడు అవుట్ ఆఫ్ 500 నాకు 482 వచ్చాయి. అప్పుడు నేను కాలేజ్ సెకండ్ టాపర్ని. నన్ను దేవుడు ఆ విధంగా దీవించాడు. అప్పుడు ఐ వాజ్ లైక్ వెరీ హ్యాపీ, నాకు సంతోషం ఆగట్లేదు. ఇంత ఇంత గొప్పదా, నేను చదవలేను అనుకున్నాను, నాకు ఇంకా చదువు అవ్వదు, సెకండ్ స్టాండర్డే ఇంకా నా లాస్ట్ అనుకున్న నాకు ఈరోజు నాకు సెకండ్ టాపర్గా మార్చారే నా దేవుడు. ఎంత అద్భుతం ఇది, ఇంత సాధ్యం ఆ దేవుని ప్రార్థన వల్ల అని నేను ఇంకా అలానే అయిపోయింది. అండ్ ఐ థాట్ టు గివ్ అ గిఫ్ట్ టు గాడ్. నేను ఇంకా ఆయన బర్త్డేకి ఒక చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకున్నానండి. సో వాట్ ఐ థాట్, లైక్ ఒక చిన్న కిట్టి బ్యాంక్ పట్టుకొని దేవునికి ఏది ఇష్టమా అని చూస్తూ ఒక డొనేషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. అమ్మకి నా నెక్స్ట్ బర్త్డేకి వద్దమ్మా డబ్బులు, నాకు ఇచ్చేసాయి, నేను ఐ వాంట్ గివ్ అ గిఫ్ట్ టు మై లార్డ్ అని. అండ్ మా ప్రిన్సిపల్ మ్యామ్తో మాట్లాడి, ఒక ఆర్ఫనైజ్ ఉంది అక్కడ, వాటర్ ఫిల్టర్ లేదు, ఆర్ఫనైజ్లో తాగడానికి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఊరికే వాళ్ళందరికీ డెంగ్యూ ఫీవర్స్ వస్తున్నాయి, దానివల్ల దోమల బాధ చాలా ఉంది, వాళ్ళకి చక్కని ఇలా నెట్స్ అన్ని చేయించాలి, వాళ్ళకి బెడ్షీట్స్ లేవు చలికాలం. సో మ్యామ్ నేను ఆలోచిస్తున్నాను ఇలా చేద్దామని, మీరు సపోర్ట్ చేస్తారా అంటే, అమ్మ మేము ఇస్తామని చెప్పము, నువ్వు వెళ్ళు, ఎవరిని ఫోర్స్ చేయకు, నువ్వు వెళ్ళి ఎవరిని ఫోర్స్ చేయకుండా అడుగు, వాళ్ళు ఇస్తే ఓకే, స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి. నాకు జనరల్గా వాటర్ ఫిల్టర్కి 4000 కావాలి, అప్పుడు పెద్దది ఓరో టైప్లో, అప్పట్లో 4000 ఉండేది. సో నేను అప్పుడు వెళ్ళాను, 4000 కావాలి తండ్రి అనుకుంటే ప్రార్థిస్తూ చేస్తాను. దేవుడు 4000 కావాలంటే నాకు 8000 ఇచ్చారండి. సో నేను వాటర్ ఫిల్టర్ అనుకున్నా, నాకు వాటర్ ఫిల్టర్ అయిపోయింది, బెడ్షీట్స్ బ్లాంకెట్స్ అయిపోయాయి, అండ్ నెట్స్ కూడా అయిపోయాయి, మస్కిటో నెట్స్. అండ్ అవి ఇచ్చి నేను ఇంకా హ్యాపీగా పడుకున్నానండి. ఇంకా అంతా అయిపోయింది.
థ్యాంక్ గాడ్ నా రెస్పాన్సిబిలిటీ అయిపోయింది అనుకుంటే హాయిగా పడుకున్నానండి. దెన్ దన్ దన్ ద సేమ్ డే లైక్ ఆ సేమ్ నైట్ దేవుడు నాకు కల ద్వారా మళ్ళీ దర్శనం ఇచ్చి, ఎలా అంటే ఒక పెద్ద స్టేజ్ అండి. స్టేజ్ మీద నేను ఉన్నాను. అండ్ ఎంతోమంది దేవదూతలు అలాగా ఉన్నారు. కొన్ని లక్షల్లో అలా ఉన్నారు. వాళ్ళందరూ క్యాండిల్స్ పట్టుకొని ఇలా పైకి చూపిస్తూ వాళ్ళందరూ హల్లెలూయా 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 ఐ ప్రేజ్ యూ అంటూ అరుస్తున్నారు. ఐ వాజ్ లైక్ సో హ్యాపీ, లైక్ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటున్నారు. అనుకున్నాను, నేను చర్చ్లో ఉన్నానా అనుకున్నాను నేను ఫస్ట్. నేను అది అలా ఒక ప్రదేశం ఎంత అద్భుతంగా ఉంది, ఒక స్టేజ్లా ఉంది, దాని మీద నేను ఉన్నాను. అండ్ ఒక పర్సన్, నాకు ఫేస్ కనపడలేదు కానీ ఆ వాయిస్ నేను గుర్తుపట్టగలను, నా ప్రభు అయిన యేసుక్రీస్తుది. ఆయన నన్ను ఒక అడిగారు, నేను అడిగానా నీకు నీకు ఈ బహుమానం ఇవ్వమని అన్నాడు. అన్నాను లేదు అంటే, వాళ్ళు నిన్ను అడిగారా అని అంటే, వాళ్ళు నన్ను అడగలేదు, నాకు అనిపించింది ఇది ఇచ్చాను. నాకు భయంగా ఉంది, అంటే గట్టిగా అడుగుతున్నారు ఒక స్టేజ్ మీద పెద్ద మైక్తో ఇలానే. నాకు భయం వేసి నేను మెల్లగా అంటున్నప్పుడు, అందుకే నువ్వు అంటే నాకు చాలా నచ్చావు, అందుకే నీకోసం నేను ఒక బహుమానం ఇస్తామని చెప్పి ఒక క్యాండిల్ ట్రోఫీ అనేది దేవుడు నాకు అక్కడ ఆ స్టేజ్ మీద ఇవ్వడం జరిగింది అప్పుడే అండి. అండ్ దేవుడు చెప్పాడు, నువ్వు ఇలానే వెళ్ళుంటూ, నువ్వు ఇంకా ఇలానే దీవిస్తూ ఉంటావు, నువ్వు ఇలానే ఇదే పని చెయ్యు అంటూ. ఇంకా దేవుడు ఇంకా అలానే దీవించారండి. దెన్ నెక్స్ట్ డే నేను అడిగాను, దేవా నేను మీరు అన్నట్టుగా నేను చేస్తాను, కానీ నాకు బయటికి వెళ్ళాలంటే నేను ఒకరి హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. మరి ఇంతమందికి నేనే ఒకరి సహాయం అడుగుతాను, మరి నేను ఒకరికి సహాయం ఎలా చేయగలుగుతాను దేవా అని అన్నప్పుడు, నాకు న్యూ ఇయర్ అప్పుడు ఒక ప్రామిస్ కార్డ్ త్రూగా దేవుడు నాకు నా వాక్యం ఇచ్చాడు, నీకు నే తోడై ఉండడం, భయపడక ముందుకు సాగుడి అంటూ. దేవుడు నాకు ఎంత స్పష్టంగా వాక్యాల ద్వారానే నాకు ఎంతో గొప్పగా మాట్లాడుతున్నానండి. జనరల్గా ఆ తర్వాత ఇంకా దేవుడు ఆ అభయం ఇచ్చినాక నేను ఇంకా ఎందుకు ఆగుతాను. సో ఐ వాజ్ లైక్ అలానే కంటిన్యూ చేస్తూ ఇంకా అయింది. దేవుడికి నేను అడుగుతున్నాను, నాకు దేవా నీ కృప ద్వారా నా ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇప్పుడు నేను డిగ్రీ చేయాలనుకుంటున్నాను, నాకు చాలా మంచి యూనివర్సిటీలో నాకు కావాలి దేవా అన్నప్పుడు, దేవుడు అసలు ఇక్కడ కాకుండా ఒక గొప్ప యూనివర్సిటీలో నాకు సీట్ ఇచ్చారండి. అదేదో కాదు, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలోన. అండ్ అప్పుడు నాకు ఒక ఎగ్జామ్ రాశానంటే, ఎంట్రన్స్ ఎగ్జాము, నార్మల్గా అన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ అప్పుడు రాసినప్పుడు నాకు దేవుడు 91 ర్యాంక్ ఇచ్చారు, 100 బిలోలో వచ్చింది. సో ఫస్ట్ కట్ ఆఫ్లోనే నాది సెలెక్ట్ అయిపోయింది. సో చదవడం అయింది, అంతా బాగానే అయిందండి. కానీ ఆ తర్వాత అసలైన ఇబ్బంది వచ్చింది. ఏంటంటే మా ఇంట్లో వాళ్ళందరికీ, నేను బాప్తిజం తీసుకుని వచ్చి ఇంట్లో ఉన్నాను, వాళ్ళందరికీ తెలిసింది, నువ్వు బాప్తిజం ఎందుకు తీసుకున్నావు, నువ్వు ఎలా తీసుకున్నావు మా అందరికి చెప్పకుండా అంటే, చెప్పే కదా నేను అప్పటి నుంచి చెప్తున్నాను, మేము వద్దన్నాక కూడా నువ్వు ఎందుకు తీసుకున్నావు అంటే, నాకు నా దేవుడు కావాలి, నా దేవుడు నాకు ఎంతో సహాయం చేస్తావు, నేను ఆయన కొడుకే ఉందాం అనుకున్నాను. నేను అనగానే వాళ్ళు అన్నారు, సరే నీకు అతనే కావాలి కదా, సో అతని దగ్గరికే వెళ్ళు అని చెప్పేసి అసలు ఒక అన్యాయంగా వెలేయడం అని జరిగింది. ఇంట్లో మావయ్య వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు అందరూ ఒక ఇదిగా. అండ్ నాతో పాటు మా అక్క, మా అమ్మ నాకు సపోర్ట్ చేస్తున్నారు, ఆవిని బెదిరిస్తున్నారు, నువ్వు వెళ్తే నిన్ను కూడా వెళ్ళేసేస్తాము. మా అక్క కూడా తను నాతో పాటు తీసుకుంది, తనకి భయంతో ఆగిపోయింది. ఒక బెదిరింపులు ఎలా అంటే ఆల్మోస్ట్ ఒక ఘోరంగా తిడుతూ, అసహ్యంగా బూతులతోటి తిడుతూ, ఒక ఆ బూతులకి నాకు ఈవెన్ మీనింగ్ కూడా తెలియదండి, అంత ఘోరంగా తిడుతూ, ఒక ఊరు కాని ఊరు ఢిల్లీలో ఉన్నాను, ఎవ్వరు తెలిసిన వాళ్ళు లేరు అక్కడ, నాకు ఇంకా ఆల్మోస్ట్ ఇంకా వెళ్ళేసినట్టుగా అయిపోయిందండి. ఒక కాల్ లేదు, ఏం లేదు. అన్నారు, ఇప్పటికైనా నీకు ఒక అవకాశం ఇస్తున్నాము, నువ్వు దేవుడు నాకు వద్దు అని నువ్వు అక్కడి చదువు ఆపేసి వస్తావా, నీకు లేదా రావా అని. నేను రాను. ఏ ధైర్యంతో నువ్వు ఆ మాట, నా దేవుడు ఉన్న ధైర్యంతో. లేదు, నీకు స్పాన్సర్స్ ఉన్నారు, నీకు డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, దేవుడు నీకు స్పాన్సర్స్ ఇచ్చారని అంటున్నావు కదా, ఆ స్పాన్సర్స్నే మేము తోలించేస్తామని వాళ్ళకి కాల్ చేసి ఘోరంగా తిట్టి వాళ్ళని కూడా అన్నారు. వాళ్ళేమో, సారీ అమ్మ, ఇదేదో కొంచెం తేడాగా ఉంది, మీకు హెల్ప్ చేయాలని ఉంది, కానీ మీ వాళ్ళు అలా మాట్లాడేసరికి మేము ఏం చేయాలో అర్థంగా, మేము మీకు హెల్ప్ చేయలేమండి అని చెప్పేసి వాళ్ళు చేతులు ఎత్తేసారు. జస్ట్ ఇమాజిన్ అండి, నేను సౌత్, మన హైదరాబాద్ అంటే కంప్లీట్ సౌత్కి వస్తుంది, ఢిల్లీ అంటే నార్త్, నేను ఈ కొనాకున్నాను,
మా అమ్మ ఆకో నాకుంది. వాళ్ళందరూ తనని మాట్లాడనివ్వకుండా ఫోన్ లాకేసుకున్నారు. తనకి తన బిడ్డతో మాట్లాడిన ఎంతో కోరిక. తని వాళ్ళు నోరు నొక్కేసి ఎంతో తనని బాధ పెడుతూ, నేను ఊరికాని ఊరిలోన ఒక ఆడపిల్లని చేతుల్లో చిల్లుడు అవ్వలేదు. నా అకౌంట్లో 3 రూపీస్ ఉన్నాయండి. కేవలం 3 రూపీస్. 3 రూపీస్కి ఏమొస్తాయి? ఏమీ రావు. హాస్టల్కి ఫీజు లేదు. ఒక 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 చేతిలో లగేజ్, ఇంకో చేతిలో బైబిల్ పట్టుకొని అలా ఒక 3 డేస్ అలానే బయట ఉన్నామండి. ఎంతో బాధ, ఎంతో బాధ. నేను అనుకున్నాను, ఇంకా చాలా కష్టంగా ఉంది, ఆకలేస్తుంది, ఏడుపు వస్తుంది. అమ్మ అని పిలుద్దామంటే అవైలబుల్గా లేదు. అమ్మ దూరంగా ఉంది. మాట్లాడదామంటే అవకాశం లేదు. ఎంతో బాధగా అనిపించింది. ఇంకా నేను దేవుడిని అడిగాను, దేవా నువ్వు నన్ను ఇలా చూస్తూ ఉండలేవు దయ్యా. నా కన్నీరు, నా ఆకలి తప్పులు నువ్వు చూస్తూ ఉండలేవు. పక్షులతో సహాతం ఇందాక మన పాస్టర్ గారు చెప్పినట్టుగా అవి విత్తవు, ఏమి చేయవు, బట్ ఆయన వాటిని సైతం దేవుడు పోషిస్తున్నారు. నన్ను పోషించగల సామర్థ్యుడు నువ్వే తండ్రి. ఇంతవరకు నన్ను పోషించావు, ఇకపైనగా నువ్వే పోషిస్తావు. అయినా సరే ఈ 3 డేస్ నన్ను ఆకలితో ఉండగల శక్తిని నాకు ఇచ్చినందుకు మీకు వందనాలు అయ్యా అని చెప్పుకున్నాను. అలా చెప్పుకున్నాక ద నెక్స్ట్ మూమెంట్ ఐ గాట్ ఎ కాల్, అమ్మ నీకు ఒక జాబ్ చూసాము, నువ్వు జాబ్ చేసుకోగలుగుతావా అని. నాకు ఇంకా జాబ్ వచ్చింది. జాబ్ చేస్తూ ఒక 3 మంత్స్ అయిపోయింది. 3 మంత్స్ అలా జాబ్ చేయడం అనేది జరిగింది. దాంట్లో సేవ్ చేస్తూ కొన్ని అలా తర్వాత మళ్ళీ దేవుడు, దేవా నేను చదువుకోవడానికి వచ్చాను, జాబ్ అంటే కొంచెం కష్టంగా ఉంది, నా చదువు అవ్వట్లేదు, అలసిపోతున్నాను, నాకు చేయలేకపోతున్నాను, నాకు చదువుకోవాలని ఉందనగానే మళ్ళీ దేవుడు ఇదిగో నాకు స్పాన్సర్స్ అని చెప్పేసి మళ్ళీ ఏ స్పాన్సర్స్ అయితే నన్ను రిజెక్ట్ చేశారో ఆ స్పాన్సర్స్ని మళ్ళీ పంపించి దేవుడు నాకు మళ్ళీ సహాయం చేశారండి. ఎస్. అండ్ వాళ్ళ ద్వారా మళ్ళీ అలానే స్టడీస్ అనేది కంటిన్యూ చేశాను. అండ్ టుడే నేను 3 ఇయర్స్ అక్కడ, ఇంకా ఆల్మోస్ట్ 2 ఇయర్స్, 1 ఇయర్ ఇక్కడే అయింది. అండ్ ఆన్లైన్ క్లాసెస్ వల్ల 2 ఇయర్స్ అక్కడ ఉండడం జరిగింది, డిగ్రీ. సో అంత అయిన దేవుడు నన్ను సహాయం చేశారు. నాకు ఎంతో సహాయం చేసి స్పాన్సర్స్ ద్వారా అది ప్రతిదీ ఆకలి, మళ్ళీ ఆ రోజు నుంచి మళ్ళీ ఆకలి కాకుండా బహుగా దీవించి ఈరోజు నేను డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకొని మీ ముందు ఇలా ఉన్నాను. నడవలేను అనుకునే దాన్ని అండి ఢిల్లీ వరకు నడిపించారు. మాట్లాడలేను అనుకున్న దాన్ని ఒక మోటివేషనల్ స్పీకర్గా దేవుడు చేశారు. ఇంకా నేను ఏవి వినలేను అంటూ ఇంకా ఇక్కడే రూమ్లో ఉండిపోయేదాన్ని అనుకున్నాను. కానీ ఈరోజు ఇలా పాటలు, మాటలు, ఎన్నో వాక్యాలు నాకు వినేలా చేశారండి. నాకు ఇంకా చదివే సామర్థ్యం లేదు అనుకున్న నాకు ఒక గ్రాడ్యుయేటెడ్గా మార్చారండి నా దేవుడు. ఎస్. అండ్ ఇంకా ఇలానే అండి, ఇంకా గొప్పగా ఒక్క టాలెంట్, ఒక్క చదివే కాదు, ఇంకా నీకు ఎన్నో దీవిస్తా అని చెప్పి రకరకాలుగా అన్ని డిఫరెంట్ టాలెంట్స్లో నన్ను దేవుడు నిలిచోబెట్టారు. ఇది కేవలం 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 నా ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే పాసిబుల్ అండి. ఎస్. ఇక్కడ ఎంతమందికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి? ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవరు ఉన్నారా? సమాధానం దొరకట్లేదా మీ ఎవరికి? మీకు ప్రాబ్లమ్స్ రావాలి. లైక్ స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతోమంది యవనస్తులు ఉన్నారు ఇక్కడ. మళ్ళీ ఒకసారి నేను అడగాలనుకుంటున్నాను మీ ప్రశ్న, యవనస్తులు బలవంతులా బలహీనులా? బలవంతులా బలహీనులు? స్టార్టింగ్ వచ్చినంత వాయిస్ ఇప్పుడు రావట్లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చెప్పండి, ఇక ఎంతమంది యవనస్తులు? ఫస్ట్ అన్న వాళ్ళని అడుగుతాను. అన్న వాళ్ళు ఎవరంత యవనస్తులు ఉన్నారు? ఒకసారి హల్లెలూయా అని చెప్తారా? హల్లెలూయా. అక్కడ అక్క వాళ్ళు మళ్ళీ ఒకసారి. ఎందుకో ఆంటీలు కూడా హల్లెలూయా అంటున్నట్టు అనిపిస్తుందండి. ఎస్. సో అందరికీ బాధలు అనేది చాలా కామన్గా ఉంటాయండి. లైక్ దేవుడు నా మొర వినట్లేదే. నేను సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తుంటామండి, రోజుల తరబడి, గంటల తరబడి, సంవత్సరాల తరబడి చేస్తూ ఉంటాం. నాకు మొర వినట్లేదే. అవును, దేవుడు నీకు ఇన్ని ఇచ్చారే, ఇన్ని సామర్థ్యాలు ఇచ్చారు, దేవుడిని బ్లెస్ చేశారే, మరి చూపుని ఎందుకు ఇవ్వలేకపోయారు? మీ అందరిలో ఈ డౌట్ రావచ్చు. అందరిలో రాకపోయినా కొంతమందిలో రావచ్చు. ఎస్. సామర్థ్యం కలిగిన వాళ్ళు కదా, బైబిల్లో రాసింది కదా, గుడ్డివారి కళ్ళను కూడా తెరిపించారు, మూగ వాళ్ళతో మాట్లాడిచ్చారు, నడవలేని వాళ్ళతో నడిపించారు, రైట్? అలాంటి దేవుడు చేస్తున్నారు కదా. మరి అన్ని బాధలందుకు మనం వెళ్తున్నప్పుడు దేవుడు మరి ఈ బాధలో లైక్ దీవించే దేవుడు, చేయగలిగిన దేవుడు, మరి
మీ వాళ్ళు ఇంట్లో వాళ్ళు అంత ఘోరంగా తిడుతున్నప్పుడు ఆయన ఆయన లేరా నీతో పాటు? తట్టుకోలేరు కదా, మీకు అన్ని బాధపడితే చూడలేరు కదా. ఒకవేళ ఆ టైంలో అతను లేరా? మీకు అనిపిస్తుంది అతను అంటే మీరు సాతాను చేతుల్లో ఉన్నారా? ఆ డౌట్ మీకు రావచ్చు. ఆ అన్నిటికీ ఒక సమాధానం నా దేవుడు మీతో మాట్లాడుతున్నారు. యోబు గ్రంథం, యోబులోన 23 అధ్యాయం 10వ వచనం. గట్టిగా అక్క. ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత ఎలా కనబడతారండి? సువర్ణం అంటే ఏంటి? గోల్డ్. అది ఎలా ఉంటుందండి? మెరుస్తూ ఉంటుంది, రైట్? ఆయన వెళ్ళాదంటే అవన్నీ దాటుకొని వచ్చిన తర్వాత మొన్న మార్చిలోన కరీంనగర్ పోలీస్ అకాడమీ, ఒక పోలీస్ అకాడమీ ఢిల్లీ నుంచి నాకు ఫ్లైట్ బుక్ చేసి తీసుకుని వచ్చి యు ఆర్ ద మోటివేషనల్ స్పీకర్ అని చెప్పి ఎంతోమంది యవనస్తులకి స్పీచ్ ఇవ్వమని వాళ్ళందరూ పిలిచి నాకు సెల్యూట్ చేయడం జరిగిందండి. ఒక పెద్ద అమౌంటే ఇచ్చారండి. అది ఎలా అంటే నాకు సువర్ణం అలానే ఒక బంగారంలో అది మెరుస్తూ ఉంది. బంగారం కాదనుకోండి, కానీ అలా అది నాకు బంగారం కంటే మించినది నేను భావిస్తాను. ఎందుకంటే అది నాకు ఒక అకాడమీ ఇచ్చిన దీవెనక నేను భావించట్లేదు, నాకు దేవుడు ఇచ్చిన దీవెనక నేను భావిస్తున్నానండి. ఎస్. అండ్ దేవుడు అంత గొప్పగా దీవిస్తాడండి. దేవుడు విడిచేవాడు కాదు, మీతో పాటే ఉంటాడండి. మీరు బాధల్లో కూడా మీరు ఏడుస్తూ చూడలేరండి. మీరు అనుకుంటున్నారు కదా, మీరు బాధపడుతుంటే నా కుమారి నా కుమారుడా అంటూ ఆయన కూడా మీతో ఉంటూ ఆయన కూడా కన్నీరు కారుస్తారండి. అని ఎంత ప్రేమించేవాడంటే గొప్పగా ప్రేమిస్తారు. మనం చెప్పలేము ఆ ప్రేమ ఎంత గొప్పదో ఎంత మధురమైనదో మనం చెప్పలేమండి. అంత గొప్ప ప్రేమన యేసుని. నమ్మకంతో ముందుకు సాగండి, బ్లైండ్గా వెళ్ళిపోండి. మీకు ఇంకా ఎవ్వరు ఆపలేరు. హల్లెలూయా. సాతాను ఆపగలరా? లేదు, ఎవ్వరు ఆపలేరండి. లైక్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్దాం అనుకున్నాను. ఐమ్ రియలీ సారీ పాస్టర్ గారు, చాలా ఎక్కువ టైం తీసుకుంటాను. యా. అండ్ ఒక చిన్న సాక్ష్యం లాస్ట్ టైము నేను ఒక ఎగ్జామ్కి అప్లై చేద్దామని చాలా ట్రై చేస్తున్నాను. మా ఫ్రెండ్స్ అందరూ అప్లై చేస్తున్నారు. వాళ్ళందరికీ నేనే సజెషన్ ఇచ్చాను, ఇది మంచి ఎగ్జాము, దీనివల్ల మంచి జాబ్ వస్తుంది, ఇది రాయండి అని చెప్పి. వాళ్ళందరూ అప్లై చేశారు. నాది అప్లై చేద్దామన్న టైం కల్లా అది జరగట్లే. అంటే అది అప్లై అవ్వట్లేదు. సర్వర్ ఇష్యూ, సర్వర్ డౌన్, లోడింగ్ ఇలాంటివి చూపిస్తుంది. ఎంత ట్రై చేస్తాము, రోజుల తరబడి ట్రై చేసినా సరే అది ఇంకా అవ్వలేదు. ఆల్మోస్ట్ 10 days నుంచి ట్రై చేశాను, 10 days అవ్వలేదు. మొత్తానికి అప్లై చేయలేదండి. నేను అనుకున్నాను, అరే ఇది చాలా మంచి ఎగ్జామే, నేను మిస్ అయిపోయానే, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఆగాల. సర్లేండి, దేవుడికి నెక్స్ట్ ఇయర్ రాయాలనుకుంటే ఆయన చిత్తమే జరుగును గాక. ఎస్, అలా అనుకొని ముందుకు వెళ్ళామని. అండ్ హాల్ టికెట్స్ వచ్చాయి, అడ్మిట్ కార్డ్స్ వచ్చాయి. మా ఫ్రెండ్స్ అందరూ డౌన్లోడ్ చేస్తారు. వాళ్ళకి మళ్ళీ నేనే చెప్పడం, అడ్మిట్ కార్డ్స్ వచ్చాయంట, మీరు అందరు డౌన్లోడ్ చేసుకోండి అని. అక్కడ ఒక అద్భుతం ఏంటంటే, నేను యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ అందరికీ అప్పుడు అప్లై చేయను, నా వల్ల కావట్లేదని మా ఫ్రెండ్స్ అందరికి కూడా అప్లై చేయమని చెప్పాను. నా తరపు నుంచి కూడా వాళ్ళకి అప్లై చేయమని చెప్పాను. వాళ్ళందరూ ట్రై చేస్తారు, వాళ్ళందరికీ అయ్యాయి. కానీ నా దారికి వచ్చేసరికి వాళ్ళది అవ్వట్లేదు అని చెప్తున్నారు వాళ్ళు. అలా అయిపోయింది. సరే అని చెప్పి వీళ్ళు అడ్మిట్ కార్డ్స్ వచ్చాయి, మీరు డౌన్లోడ్ చేసుకోండి వాళ్ళకి నేను సజెషన్ ఇస్తున్నాను. అక్కడ ఒక అద్భుతం ఏం జరిగిందంటే, అక్కడ అడ్మిట్ కార్డ్స్ దగ్గర అక్కడ నా పేరు కూడా కనిపించిందండి. నా అడ్మిట్ కార్డు కూడా పంపించిందండి. మా ఫ్రెండ్స్ అందరూ ఆశ్చర్యం, నువ్వు అప్లై చేసావా అంటే నేను చేయలేదు. నువ్వు అప్లై చేసావా? లేదు. నువ్వు అప్లై చేసావా? లేదు. మరి ఎవరు అప్లై చేశారంటే మీరు సమాధానం మీకు తెలుసా? దేవుడు. ఆబ్వియస్లీ దేవుడే. ఆయనంతగా ఆయన నాకు అనిపిస్తుంది. నీకు నమ్మకం ఉందిగా, నీకు చాలు, అంతే. మీరు నమ్మండి, అంతే. బ్లైండ్గా నమ్ముకుంటూ వెళ్ళండి, ఆయనే మీకు గొప్ప ఆధారంగా ఉంటారండి. రైట్? ఎస్. సో ఒక క్వశ్చన్ అడిగాను, మళ్ళీ ఆల్రెడీ సేమ్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. యవ్వనస్తులు బలవంతులా బలహీనులా? ఆబ్వియస్లీ అండి. దేవునికి యవ్వనస్తులు బలవంతులు, సాతానుకి బలహీనులు. మీరిప్పుడు డ్రగ్స్ అంటూ ఇటువంటి వెళ్ళారా? లోక సహజమైన ప్రేమ వైపు వెళ్ళారా? మీరు ఇంకా సాతాను వైపు వెళ్ళిపోయి ఇంకా బలహీనులుగా. అదే దేవుడి దగ్గరికి వచ్చారనుకోండి,
వాడు ఎంత ట్రై చేస్తారు, డబ్బు పరంగా, ప్రేమ పరంగా, ఫ్యామిలీ పరంగా ఎన్ని రకాలుగా ట్రై చేసినా సరే మీరు దేవుడి చేతిలో ఉన్న బలవంతులు కాబట్టి నిన్ను ఎవ్వరూ ఆపలేరండి. రైట్? ఎస్. అండ్ దేవుని చేతిలో యవ్వనస్తులే కాదు, దేవుని చేతిలో ఉన్నారు అంటే, ఆయన మాట వింటున్నారంటే, ఆయన పట్ల మీకు నమ్మకం కలిగి ఉన్నారంటే మీరు బలవంతులు. పండు ముసలి వాళ్ళు కూడా శక్తి గలవాళ్ళు. ఎస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది నన్ను ఇలా ఇంత గొప్పగా మాట్లాడించి దేవుడు నన్ను ఈ విధంగా నన్ను నడిపించినందుకు నేను దేవునికి వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ పూర్తి ఘనత అంతా దేవుడికి చెల్లును గాక.